పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఎవ్రీ లేడీకి పీరియడ్ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఒకలాగానే ఉండదు. బట్ అయినా కూడా ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఎప్పుడైనా మనం ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే మనకు ఉన్న ప్యాటర్న్ నార్మలేనా కాదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అసలు నార్మల్గా పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అని ఎలా తెలుసుకోవాలి, నార్మల్ ప్యాటర్న్ ఏంటి, అబ్నార్మల్ ప్యాటర్న్ ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. సో సహజంగా మనకి అసలు పీరియడ్ ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే మనకి చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో మామూలుగా ఇది ఆడవాళ్ళలో ఉండే స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇది గర్భసంచి, ఇవి 2 అండాశయాలు, ఇవి 2 ట్యూబులు. సో ప్రతి నెల ఏమవుతుందంటే ఏదో ఒక అండాశయంలో నుంచి ఒక ఫాలికల్ అనేది పెరుగుతుంది. ఆ ఫాలికల్ అనేది పెరిగిన తర్వాత ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యాక ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వెళ్తుంది. ఒక్కసారి ఆ ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత అదొక 24 అవర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే కణాలు ఇక్కడ పడతాయి. ఈ కణాలు ఇక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. అది వచ్చి ఇక్కడ అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. ప్రెగ్నెన్సీ నిలబడితే ఏదైతే పొర తయారైందో, ఇప్పుడు ఫాలికల్ పెరిగేటప్పుడు గర్భసంచి లోపల పొర అనేది కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే అది వచ్చే ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవాలి. అది ఎంబ్రియో అనేది దానికి అటాచ్ అవుతే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఒకవేళ ఎంబ్రియో అనేది అటాచ్ అవ్వకపోతే ఈ పొర ఏదైతే ఫామ్ అయిందో అది మెన్సెస్ లాగా బ్లీడ్ అయిపోతుంది. సో మెన్సెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ రానప్పుడు ఏదైతే బెడ్ తయారైందో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ కోసం, ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి అది మొత్తం బ్రేక్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. అది మెన్సెస్ లాగా మనకి కనిపిస్తుంది. సో ఈ సైకిల్లో మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎగ్ అనేది ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వస్తే మెన్సెస్ ఆగిపోతుంది. ప్రెగ్నెన్సీ రాకపోతే ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత 14 డేస్ తర్వాత ఖచ్చితంగా మెన్సెస్ అనేది వచ్చేస్తుంది. సో ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సైకిల్, ఆ 14 డేస్ అనేది కాన్స్టెంట్ ఎవరికైనా కూడా. ఫస్ట్ హాఫ్ అనేది ఫాలికల్ పెరగడం అనేది అది ప్రతి మనిషికి వేరీ అవుతూ ఉంటుంది. సో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది 21 డేస్ టు 35 డేస్ మధ్యలో పీరియడ్స్ నెల వస్తే దానికి మనం నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో 21 రోజుల కంటే ముందు పీరియడ్ వచ్చినా, లేకపోతే ప్రతి నెల 35 రోజులు దాటి పీరియడ్ వచ్చినా కూడా అది అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో 21 నుంచి 35 డేస్ వరకు కూడా పీరియడ్ వస్తే ఎవ్రీ మంత్ అది నార్మల్ అనమాట. సో కొంతమంది నాకు ఈ మంత్ ఫస్ట్కి వచ్చింది మేడం, నెక్స్ట్ మంత్ నాకు 27కే వస్తుంది, లేకపోతే ఈ మంత్ ఫస్ట్కి వచ్చింది, నెక్స్ట్ మంత్ నాకు 5వ తారీఖు వస్తుంది అని చెప్పి వస్తూ ఉంటారు. అది కూడా నార్మలే కన్సిడర్ చేస్తాం. అంటే ఎవ్రీ మంత్ రావాల్సిన టైం కన్నా ఒక 1 వీక్ ముందు లేకపోతే ఒక 1 వీక్ వెనక వచ్చినా కూడా అది నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ కింద కన్సిడర్ చేస్తాం. 21 డేస్ లోపల వచ్చినా లేకపోతే 35 డేస్ దాటి వచ్చినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో లేదో అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. బ్లీడింగ్ ఎంత అవ్వాలి? సో బ్లీడింగ్ అనేది కూడా ఒక 80 ml, 70 to 80 ml అంటే 2 to 3 pads per day మార్చేంతనే అవ్వాలి. అంతకంటే ఎక్కువ అవుతుంటే డెఫినెట్గా పీరియడ్ అనేది అంటే హెవీగా బ్లీడ్ అవుతున్నట్టు, ఏమైనా ప్రాబ్లం ఉందేమో అప్పుడు కూడా టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ సైకిల్ లెంత్, ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లీడింగ్ అనేది కాకుండా కొంతమంది అసలు చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది మేడం, ఒక్కరోజే అవుతుంది, ఇంతే కనిపిస్తుంది అని వస్తారు. పీరియడ్ అనేది కొంచెం కనిపించినా కూడా ప్రాబ్లం లేదు, చాలా ఎక్కువ అవ్వాలి అనేది అనుకోవడం అనవసరం. ఇంకా కొంతమంది మాకు గడ్డలాగా పడుతుంది అని కూడా వస్తుంటారు. సో చిన్న చిన్న క్లాట్స్ పట్టడం అనేది నార్మల్ మెన్సెస్ కింద కూడా మనం నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాం. పెద్ద పెద్ద సైజ్ క్లాట్, ఒక 1 రూపీ కాయిన్ కంటే పెద్ద సైజ్ క్లాట్స్ పడితే దాన్ని మనం హెవీ మెన్స్ట్రల్ ఫ్లో అని కన్సిడర్ చేస్తాం. సో నార్మల్ మెన్స్ట్రల్ ప్యాటర్న్ ఏంటి అంటే 21 డేస్ నుంచి 35 డేస్ వరకు కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్ వస్తే అది నార్మల్. బ్లీడింగ్ అనేది 2 to 3 pads కంటే ఫుల్లీ సోక్డ్ కంటే ఎక్కువ అవుతే, లేకపోతే 1 రూపీ సైజ్ కాయిన్ కంటే ఎక్కువ సైజ్ క్లాట్స్ పడితే మనం హెవీ బ్లీడింగ్ అంటాం. అండ్ పీరియడ్ అనేది 21 డేస్ లోపల 35 డేస్ తర్వాత వస్తేనే మనం అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ పీరియడ్ రెగ్యులారిటీ అనేది మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అనేది కరెక్ట్గా జరుగుతున్నట్టు అర్థం.
ఇర్రెగ్యులర్గా పీరియడ్ వచ్చిన వాళ్ళకి ఈ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, జరగకపోవచ్చు, లేకపోతే లేటుగా అట్లా అవుతుండొచ్చు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడానికి అవకాశం ఉంది. పీరియడ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళకి లేటుగా రావడం, ముందు రావడం వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఛాన్సెస్ తగ్గుతాయి. సో 21 డేస్ లోపల లేకపోతే 35 డేస్ దాటి పీరియడ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి సంప్రదించి మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో టెస్ట్ చేసుకొని పీరియడ్ రెగ్యులర్గా వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి.